ఏకీకృత న్యాయ వ్యవస్థగా దేన్ని పేర్కొంటారు? ఏ. మొత్తం న్యాయస్థానాలు ఉన్నత న్యాయస్థానం నియంత్రణలో పనిచేసే విధానం. బి. ప్రతి న్యాయస్థానం స్వతంత్రంగా పనిచేసే విధానం. సి. శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థకు బాధ్యత వహించినది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏ. మొత్తం న్యాయస్థానాలు ఉన్నత న్యాయస్థానం నియంత్రణలో పనిచేసే విధానం. సెకండ్ క్వశ్చన్. అమెరికాలో సుప్రీం లెజిస్లేచర్గా దేన్ని పేర్కొంటారు? అమెరికాలో సుప్రీం లెజిస్లేచర్గా దేన్ని పేర్కొంటారు? ఏ. కాంగ్రెస్. బి. సెనేట్. సి. మంత్రిమండలి. డి. అమెరికా ఫెడరల్ కోర్టు. కరెక్ట్ ఆన్సర్ డి. అమెరికా ఫెడరల్ కోర్టును అమెరికాలో సుప్రీం లెజిస్లేచర్గా పేర్కొంటారు. అమెరికాలో సుప్రీం లెజిస్లేటర్ అంటే సుప్రీం అంటే అన్నిటికంటే పెద్ద అన్నట్టు, అన్నీ దాని కిందికి వస్తాయి అన్నట్టు. దేనంటే అమెరికా ఫెడరల్ కోర్టు. థర్డ్ క్వశ్చన్. స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయ వ్యవస్థ అంటే ఏమిటి? స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయ వ్యవస్థ అంటే ఏ. స్వతంత్రంగా పనిచేసే న్యాయ వ్యవస్థ. బి. రాజ్యాంగ హోదా ఉన్నది. సి. శాసన కార్యనిర్వాహక శాఖలకు బాధ్యత వహించినది. డి. పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ సి. శాసన కార్యనిర్వాహక శాఖలకు బాధ్యత వహించనిది అంటే శాసన కార్యనిర్వాహక శాఖలకు బాధ్యత వహించనిది. ఆన్సర్ సి. అంటే ఏంటంటే ఆ శాసన కార్యనిర్వాహక శాఖలు ఏం చెప్తే అది చేస్తుంది అన్నట్టు ఉండదు అన్నట్టు. స్వయం ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ అంటే ఇది చెప్పింది, ఇప్పుడు శాసన వ్యవస్థ చెప్పింది కంపల్సరీ చెయ్యాలి అన్నట్టు ఉండదు అట్లా. నెక్స్ట్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్. న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు కారణాలు. న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు కారణాలు అంటే దానికి ఎందుకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి? ఏ. రాజ్యాంగ ఆధిక్యత పరిరక్షణ అంటే రాజ్యాంగాన్ని పరిరక్షించడం. బి. ప్రాథమిక హక్కుల పరిరక్షణ అంటే ప్రాథమిక హక్కులను పరిరక్షించడం. సి. కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం. డి. పైవన్నీ అంటే అన్నింటినీ పరిరక్షించడానికి న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించారు అని చెప్తుంది. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డి. అంటే న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఎందుకు కల్పించారు అంటే స్వయం ప్రతిపత్తి కల్పిస్తే ఇవన్నిటిని పరిరక్షించగలుగుతుంది అని. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేసిన జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ అధ్యక్షునిగా ఎవరు కొనసాగుతారు? జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ ఎన్జాక్ దీని అధ్యక్షునిగా ఎవరు కొనసాగుతారు అని అడుగుతున్నాను. కరెక్ట్ ఆన్సర్ బి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఎన్జాక్కి అధ్యక్షునిగా ఎవరు ఉంటారు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈ ఎన్జాక్ని ఏ సవరణ ద్వారా ఏర్పాటు చేసిర్రు అంటే 99వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం సుప్రీంకోర్టు ఏ అధికార పరిధిలో ఉంటుంది? అంటే కేంద్ర రాష్ట్రాలకి ఏదైనా వివాదాలు వస్తే దాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టుకి
సుప్రీంకోర్టు ఏ అధికార పరిధిలో ఉంటుంది? అంటే ఏ అధికార పరిధి అంటే మనం డైరెక్ట్ సుప్రీంకోర్టులో కేసు వేయచ్చా, లేకపోతే ఇప్పుడు అన్నింటినీ సుప్రీంకోర్టులో డైరెక్ట్ కేసు వేయలేము. కొన్నిటిని ఎట్లా అంటే హైకోర్టులో కేసు వేయాలి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవాల్సి వస్తుంది. కేవలం 4 విషయాలపైనే డైరెక్ట్ సుప్రీంకోర్టుకి ప్రారంభ అధికార పరిధి ఉంటుంది. అంటే డైరెక్ట్ సుప్రీంకోర్టులో ఓన్లీ 4 విషయాలు మాత్రమే సుప్రీంకోర్టులో కేసు వేయచ్చు. అది దేనికి సంబంధించింది అంటే, 1 కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం. అంటే ఇది కరెక్టే, ప్రారంభ అధికార పరిధి అంటారు. ఇది ప్రారంభ అధికార పరిధి ఏ ఆన్సర్. కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం సుప్రీంకోర్టు ప్రారంభ అధికార పరిధిలోకి వస్తుంది అన్నట్టు. ఇది కాకుండా ఇంకా 3 వస్తాయి. ఏంటి అంటే కేంద్రం రాష్ట్రాలకు మధ్య వివాదాలు. సెకండ్ పాయింట్, రాష్ట్రాలకు మధ్య వివాదాలు, స్టేట్. 3 రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదం. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదం. 4 మెయిన్ ఏంటంటే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. ఎవరైనా ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తే డైరెక్ట్ మనం సుప్రీంకోర్టులో కేసు వేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రస్తావించింది? రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని 1973 కేశవానంద భారతి వర్సెస్ కేరళ స్టేట్లో ఈ కేసులో ఫస్ట్ టైం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ప్రస్తావించింది. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు? సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి. సుప్రీంకోర్టులో ఫస్ట్ న్యాయమూర్తిగా పనిచేసిన మహిళ ఎవరంటే ఆన్సర్ ఫాతిమా బీబీ. ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఉమెన్ జడ్జిగా వర్క్ చేసింది సుప్రీంకోర్టుకి. ఆమె ఎవరు అంటే ఫాతిమా బీబీ. క్రింది వాటిలో సరైనది ఏదో చెప్పుమంటుండు. ఏ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం జస్టిస్ చంద్రచూడ్ పనిచేశాడు. జస్టిస్ చంద్రచూడ్ ఎక్కువ కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి అంటుంది. ఇది కరెక్టే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తక్కువ కాలం పనిచేసిన వ్యక్తి నాగేంద్ర సింగ్ అంటుండు. ఇది కూడా కరెక్టే. సి, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 65 ఏండ్లు, 65 సంవత్సరాలు. ఎస్, ఇది కూడా కరెక్టే. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంది అంటే 5 అన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, గవర్నర్ వ్యవస్థకు సంబంధించి సరికానిది ఏది అంటున్నాడు. ఏ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్ సీఎం త్రివేది. బి, గవర్నర్ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి భోగరాజు పట్టాభి సీతారామయ్య. సి, ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు. డి, గవర్నర్ పదవి చేపట్టేందుకు కనీస వయస్సు 35 సంవత్సరాలు. గవర్నర్ పదవి చేపట్టేందుకు కనీస వయస్సు ఎంత అంటే 35 సంవత్సరాలు. అంటే డి కరెక్టే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్ ఎవరు అంటే సీఎం త్రివేది. కరెక్ట్. గవర్నర్ పదవి చేపట్టిన తొలి వ్యక్తి తెలుగు వ్యక్తి ఎవరు అంటే పట్టాభి సీతారామయ్య. తొలి తెలుగు వ్యక్తి అంటే మన తెలుగు వాళ్ళలో గవర్నర్ పదవి ఫస్ట్ టైం చేపట్టిన వాళ్ళు పట్టాభి సీతారామయ్యనే అని అంటున్నాడు. కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా గవర్నర్ ఎవరు అంటే సరోజినీ నాయుడు. కాదు, రాంగ్.
నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో గవర్నర్కు ఏ అధికారాలు లేవు? ఏ ఆర్థిక అధికారాలు, బి విచక్షణాధికారాలు, సి సైనిక అధికారాలు, డి కార్యనిర్వహణాధికారాలు. గవర్నర్కి ఆర్థిక అధికారాలు ఉంటాయి, విచక్షణ అధికారాలు కూడా ఉంటాయి, కార్యనిర్వాహక అధికారాలు కూడా ఉంటాయి, కానీ సైనిక అధికారాలు ఉండవు. అంటే ఏ అధికారాలు లేవంటే సైనిక అధికారాలు. ఈ సైనిక అధికారాలు రాష్ట్రపతికి మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది అని అడుగుతున్నాడు. దాంట్లో ఫస్ట్ ఏంటంటే 243 ఆర్టికల్. ఈ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ను సభ్యులను నియమిస్తాడు అంటుంది. బి ఏంటంటే 243 ప్రకారం గవర్నర్ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ను నియమిస్తాడట. 165 ఆప్షన్ సి 165 ఆర్టికల్ ప్రకారం గవర్నర్ అడ్వకేట్ జనరల్ను నియమిస్తాడు అని అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అన్నీ కరెక్టే. ఆర్టికల్ 165 ఈ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ అడ్వకేట్ జనరల్ను నియమిస్తాడు. ఆర్టికల్ 243 ప్రకారం రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ను నియమిస్తాడు. అలాగే 243 ప్రకారం గవర్నర్ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ను మరియు సభ్యులను నియమిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి విశ్వాసం కోల్పోయినప్పుడు ఒక రాష్ట్ర మంత్రిని రాజీనామా చేయమని కోరవచ్చు? ఆప్షన్స్, రాష్ట్ర శాసనసభ, బి గవర్నర్, సి ముఖ్యమంత్రి, డి ప్రధాన కార్యదర్శి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రాష్ట్ర శాసనసభ. అంటే అసెంబ్లీ, అంటే అసెంబ్లీలా అంటే ఎమ్మెల్యేల బలం లేదు అని తెలిస్తే, అంటే అసెంబ్లీలో విశ్వాసం కోల్పోయినప్పుడు మాత్రమే ఒక మంత్రి రాజీనామా చేయాల్సి వస్తుంది. అంటే అప్పుడు రాజీనామా చేయమన్నప్పుడు అతన్ని బలం ప్రూవ్ చేసుకోవాలి, బల నిరూపణ చేసుకోవాలి. అంటే ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది అని నిరూపించుకుంటే చేసే అవసరం ఉండదు. కరెక్ట్ ఆన్సర్ రాష్ట్ర శాసనసభ. విధాన పరిషత్ రద్దు తిరిగి ఏర్పాటు గురించి ఏ అధికరణ తెలుపుతుంది? ఏ ఆర్టికల్ విధాన పరిషత్ రద్దు తిరిగి ఏర్పాటు అంటే తిరిగి ఏర్పాటు చేయడం గురించి తెలుపుతుంది? అంటే ఆర్టికల్ 169. ఆర్టికల్ 169 ఏం చెప్తుందంటే విధాన పరిషత్ రద్దు తిరిగి ఏర్పాటు చేసుకోవడం గురించి ఆర్టికల్ 169 వివరిస్తుంది. ప్రస్తుతం ద్విసభ విధానం అంటే ఎమ్మెల్సీ అంటే విధాన పరిషత్ ఉన్న రాష్ట్రాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఏ 5, బి 6, సి 7, డి 8. కరెక్ట్ ఆన్సర్ సి 7. అంటే ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలల్లో విధాన పరిషత్లు ఉన్నాయంటే 7 రాష్ట్రాల ద్విసభలు అంటే విధాన పరిషత్ విధానసభ 2 ఉన్నాయి 7 రాష్ట్రాలలో. మిగిలిన రాష్ట్రాలలో ఓన్లీ విధానసభ ఒకటే ఉంది, విధాన పరిషత్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్, అక్టోబర్లో ఎన్నికలు జరగనున్న బీహార్లో విధానసభ సభ్యుల సంఖ్య ఎంత అని అడుగుతుంది. అక్టోబర్లో బీహార్లో ఎన్నికలు జరగనున్నాయట. ఏం ఎన్నికలు అంటే విధానసభ అంటే ఎమ్మెల్యేలకు ఎన్నికలు జరగనున్నాయట.
అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే బీహార్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని అడుగుతుండు. విధానసభ సభ్యుల సంఖ్య అంటే మెంబర్ ఆఫ్ అసెంబ్లీలు ఎన్ని ఉన్నాయి అంటే అసెంబ్లీలో ఎన్ని సీట్లు ఉన్నాయి అని అడుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ బి 243. బీహార్లోని విధానసభ సభ్యుల సంఖ్య ఎంత అంటే 243. ఇంటర్నెట్ వినియోగంలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏ భారత్, బి అమెరికా, సి బ్రిటన్, డి చైనా. కరెక్ట్ ఆన్సర్ బి అమెరికా. అమెరికా దేశం ఇంటర్నెట్ వినియోగంలో మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్ రాష్ట్ర ఏకైక స్పీకర్ ఎవరు అని అడుగుతున్నారు. అంటే హైదరాబాద్ రాష్ట్రం ఎక్కువ రోజులు లేకుండే కదా, ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ ఎప్పుడు ఏర్పడ్డది అంటే 1948లో ఏర్పడ్డది. 1948 ఆపరేషన్ పోలో ద్వారా మన హైదరాబాద్ ఇండియాలో కలిసింది, విలీనం అయింది. దాని తర్వాత 1952లో ఎలక్షన్ జరిగి ప్రభుత్వం ఏర్పడ్డది. అప్పుడు మన స్పీకర్ ఎవరు అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ కాశీనాథరావు వైద్య. ఇతను మన హైదరాబాద్ రాష్ట్ర మొట్టమొదటి చివరి స్పీకర్. ఎందుకంటే మళ్ళీ 1956లో నెక్స్ట్ ఎలక్షన్లు జరిగే లోపలనే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో విలీనం అయిపోయింది. సో ఏకైక స్పీకర్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. దేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర శాసనసభను పేపర్లెస్ కార్యాలయంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఏ రాష్ట్రం పేపర్లెస్ కార్యాలయంగా మారబోతుంది? ఏ గుజరాత్, బి ఆంధ్రప్రదేశ్, సి మధ్యప్రదేశ్, డి ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ బి ఆంధ్రప్రదేశ్ ద ఫస్ట్ స్టేట్ ఏంటంటే పేపర్లెస్ కార్యాలయంగా మారబోతుంది. ఏ శాసనసభ అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ పేపర్లెస్ కార్యాలయంగా మారే మొట్టమొదటి రాష్ట్రం అవ్వబోతుంది. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది సుప్రీంకోర్టు మరియు హైకోర్టు రెండు కోర్టుల అధికార పరిధిలోకి వస్తుంది అంటున్నాడు. ఏ కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం, బి రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం, సి ప్రాథమిక హక్కుల పరిరక్షణ, డి ఆదేశిక సూత్రాల పరిరక్షణ. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రాథమిక హక్కుల పరిరక్షణ. ప్రాథమిక హక్కుల పరిరక్షణ అనేది సుప్రీంకోర్టు అధికార పరిధిలోకి వస్తుంది, హైకోర్టు అధికార పరిధిలోకి వస్తుంది. ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం కేవలం సుప్రీంకోర్టు అధికార పరిధిలోకి వస్తుంది. రాష్ట్రాల మధ్య వివాదం కూడా సుప్రీంకోర్టు అధికారాల పరిధిలోకి వస్తుంది. ఈ ఆదేశిక సూత్రాల పరిరక్షణ అనేది హైకోర్టు పరిరక్షిస్తుంది. కానీ ప్రాథమిక హక్కుల పరిరక్షణ అనేది ఈ రెండు కోర్టుల అధికార పరిధిలోకి వస్తుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు అని అడుగుతుండు. ఆప్షన్ ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమిస్తాడా, లేకపోతే న్యాయశాఖ మంత్రి నియమిస్తాడా, రాష్ట్రపతి నియమిస్తాడా, గవర్నర్ నియమిస్తాడా? అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు అయితే రాష్ట్రపతి నియమిస్తాడు,
మరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు గవర్నర్ నియమిస్తాడని డౌట్ వస్తుంది, కానీ కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినైనా, సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తులనైనా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తినైనా, హైకోర్టు ఇతర న్యాయమూర్తులనైనా నియమించేది ఎవరంటే రాష్ట్రపతి. వీరిని కేవలం రాష్ట్రపతి మాత్రమే నియమిస్తాడు. ఓకే. హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది ఎవరు అని అడుగుతున్నారు. ఏ గవర్నర్, బి పార్లమెంట్, సి రాష్ట్ర ప్రభుత్వం, డి భారత రాష్ట్రపతి. కరెక్ట్ ఆన్సర్ డి భారత రాష్ట్రపతి. హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది ఎవరంటే భారత రాష్ట్రపతి. ఓకే. షాబానో కేసు దేనికి సంబంధించింది? ఏ జీవించే హక్కు, బి ఉమ్మడి పౌరస్మృతి, సి ఆస్తి హక్కు, డి నిర్బంధ విద్య. షాబానో కేసు దేనికి సంబంధించింది అంటే కరెక్ట్ ఆన్సర్ బి ఉమ్మడి పౌరస్మృతి. అంటే చట్టం అనేది ఏ మతానికైనా ఒకే విధంగా ఉంటుంది అని చెప్పేదే ఉమ్మడి పౌరస్మృతి. అంటే ముస్లిమ్స్కైనా, హిందూకైనా అందరికీ న్యాయం ఒకటే అని చెప్పేదే ఉమ్మడి పౌరస్మృతి. షాబానో కేసు దేనికి సంబంధించింది అంటే ఉమ్మడి పౌరస్మృతి. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారు ఏ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బి గవర్నరా, సి అడ్వకేట్ జనరలా, డి న్యాయశాఖ మంత్రియా. కరెక్ట్ ఆన్సర్ సి అడ్వకేట్ జనరల్. అడ్వకేట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తాడు. నెక్స్ట్ 45 క్వశ్చన్. ఈ కోర్టులను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది అంటుండు. ఈ కోర్టులను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏ గుజరాత్, బి హిమాచల్ ప్రదేశ్, సి కేరళ, డి తెలంగాణ. కరెక్ట్ ఆన్సర్ గుజరాత్. ఎలక్ట్రానిక్ కోర్టులను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏదంటే గుజరాత్. జాతీయ సమాచార కేంద్రం. జాతీయ సమాచార కేంద్రాన్ని ఎప్పుడు నెలకొల్పారు అని అడుగుతున్నారు. జాతీయ సమాచార కేంద్రాన్ని ఎప్పుడు నెలకొల్పారు? ఆప్షన్స్ ఏ 1976, బి 1980, సి 1984, డి 2002. కరెక్ట్ ఆన్సర్ 1976. 1976లో జాతీయ సమాచార కేంద్రాన్ని ఫస్ట్ టైం నెలకొల్పారు అట. నెక్స్ట్ క్వశ్చన్. ITIR ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్. ITIRను కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? ఏ బెంగళూరు, బి హైదరాబాద్, సి పూణే, డి గాంధీనగర్. కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్. బి హైదరాబాద్. హైదరాబాద్లో ITIRని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్సర్ ఏంటంటే బి హైదరాబాద్. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.